యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలగజేతును. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి కోట్లాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తేవా. ఈ దినమంతా కూడా నాయన ప్రయాణమైపోయి ప్రతి ఒక్కరి పట్ల నీ కాపుదల దయచేయండి. నీ సన్ని తోడుగా ఉంచి నడిపించమని వేడుకుంటున్నానయ్యా. నాయనా, ఈ దినమంతా నీ శాంతి, నీ సమాధానంను దయచేయండి ప్రభువా. ఎలాంటి ఆర్థిక సమస్యలున్నా, అనారోగ్యం సమస్యలున్నా ప్రతి ఒక్కరి సమస్యల్ని మీరు తీర్చండి దేవా. ప్రభువా, నీ బిడ్డలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో పనులు చేస్తూ బిజినెస్లు, పనులు, వ్యాపారములు అంటూ పరిగెత్తుతూ ఉంటారయ్యా. సాయంత్రం ఇల్లు చేరే వరకు నాయనా ప్రతి ఒక్కరి పట్ల నీ కాపుదలను దయచేయండి. నీ దూతల్ని, కెరూబుల్ని కాపులుగా ఉంచి నడిపించండి అయ్యా. ఏ ఒక్కరికి ఏ ప్రమాదం జరగకుండా కాపాడండి ప్రభువా. నాయనా, నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను. మా విచారమును కొట్టివేయండి, మా సమస్యల్ని తీసివేయండి అయ్యా. మాకు సంతోషాన్ని దయచేయండి తండ్రి. ప్రతిదినం నూతనమైన దినముగా నూతన ఉత్సాహం, నూతన సంతోషం మాకు ఇవ్వండి ప్రభువా. దేవా, ఈ రోజంతా నైనా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అనాథ పిల్లలని జ్ఞాపకం చేసుకొని నైనా తల్లిగా, తండ్రిగా మీరే తోడుండండి. వారికి మంచి ఆహారము దయచేయండి, మంచి బట్టలు దయచేయండి ప్రభువా. నాయనా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. వృద్ధులను నాయన జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అనేక మంది రోడ్లపై పడుతూ ఉన్నారయ్యా. ఎలాంటి నాయన దిక్కు లేని వారిగా ఈరోజు రోడ్లపై కనిపిస్తున్నారయ్యా. ప్రతి ఒక్కరి పట్ల నీ కాపుదల ఉంచండి అయ్యా. తండ్రి, నీ సన్నిధోడుగా ఉంచండి. వారికి మంచి ఆహారం దయచేయండి. మంచి నాయన వాళ్ళకు ఉండుటకు వసతి దయచేయండి ప్రభువా. దేవా, ప్రతి కుటుంబాల్లో తల్లిని, తండ్రిని ప్రేమించే మంచి మనసుని దయచేయండి. అత్త మామలను నాయన గౌరవించే జ్ఞానము వారికి ఇవ్వండి. నాయన, ప్రతి ఒక్కరిని ప్రేమించి కుటుంబాలని మంచిగా నాయన చూసుకునే జ్ఞానం ఇవ్వండి అయ్యా. తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. దేవా, సొంత గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి. నాయన, ఆర్థిక సమస్యలు ఉన్నవారికి, అప్పుల సమస్యలు ఉన్నవారికి నాయన వారి అప్పులు తీర్చండి ప్రభువా. ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించండి అయ్యా. నాయన, వారికి సమృద్ధిని దయచేయండి ప్రభువా. కృప చూపండి తండ్రి. నాయన, నీకు మహిమ, నీకు ఘనత, నీకు ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలం నాయన నిన్ను ప్రార్థించే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఏ ఒక్కరిని కూడా అనాథలుగా విడవనని చెప్పావు దేవా. తండ్రి, నీవే మా తండ్రివి, తల్లివి, మాకు తోడు నీడవై ఉన్న దేవా. నీకే సమస్త ఘనత, మేము ప్రభావాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, మా తప్పులు, పొరపాట్లు ఏమైనా ఉంటే క్షమించండి. నేనా మాలో ఉన్న శాపములు, దోషములు ఏమైనా ఉంటే తొలగించండి అయ్యా. శాంతిని, సమాధానం ఇవ్వండి తండ్రి. రక్షణ పొందని వారిని ఈ దినం జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రతి ఒక్కరు రక్షణ పొందుటకు నాయన కృప చూపండి. ప్రతి ఒక్కరి కొరకై నేను ప్రార్థిస్తున్నామయ్యా. ఈ దినము నాయన వారందరూ రక్షణ పొందుటకు సహాయం చేయండి దేవా. తండ్రి, నాయన నిన్ను నమ్మని వారు ఇంకెందరో ఉన్నారు. ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి, నీ రక్షణ పొందాలి. నిజమైన దేవుని అని తెలుసుకునే జ్ఞానం అందరికీ దయచేయండి దేవా. నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. పరిశుద్ధుడవయ్యా, పరిశుద్ధుడవు తండ్రి. మేమును పరిశుద్ధులై ఉండులాగున మమ్మల్ని దీవించండి. మమ్మల్ని నాయన నడిపించండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఈరోజు స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లలని నాయన మంచి డ్రైవింగ్లు, నాయన మంచి కాపుదల మీరు ఇవ్వండి. డ్రైవింగ్లు మంచి చేయుటకు కృప చూపండి. వాహనాలకు ఎలాంటి ఇబ్బంది, ప్రమాదం జరగకుండా క్షేమంగా వెళ్ళి లాభంగా ఇల్లు చేరి కృప చూపండి. పిల్లలందరినీ నాయన వాహనాలు నడిపే ప్రతి ఒక్కరిపై నీ ఆత్మ సన్నిధి ఉంచండి. పనులకు వెళ్ళే ప్రతి ఒక్క నాయన వాహనంపై కూడా నీ ఆత్మను ఉంచండి. క్షేమంగా నడిపించండి దేవా. అంతిమ దినాల్లో ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కనికరించండి, కాపాడండి, రక్షించండి ప్రభువా. నీకు స్తోత్రాలు, నీకు స్తుతులు, నీకు వందనాలు, నీకు మహిమ, నీకు ఘనత, నీకు ప్రభావాలు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే దేవా,
దొంగలని, మాంత్రికులని, నరహంతకులని, వ్యభిచారకులని ప్రభువా ప్రతి ఒక్కరిని మీరు మార్చండి అయ్యా. శాంతి సమాధానం దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరు మార్చండి తండ్రి. వారి ప్రతి ఒక్క పాపం నుంచి విడుదల దయచేయండి దేవా. నాయన నిజమైన దేవుడవు నీవే అని తెలుసుకునే జ్ఞానము దయచేయండి నాయన. నీకు లోబడి నాయన నిన్ను ప్రేమించే గొప్ప జ్ఞానం ఇవ్వండి. వారందరూ రక్షణ పొందాలి తండ్రి. తండ్రి నీకు స్తోత్రములయ్యా. మా ప్రాంతాలని, మా రాష్ట్రాలని దేవా తండ్రి, మా జిల్లాలని, దేశాలని, పట్టణాలని మీరు కాపాడండి అయ్యా. రక్షించండి తండ్రి. నీ కాపుదల ఉంచండి అయ్యా మాపై. ఎన్నో కరువులు, భూకంపాలు, ప్రళయాలు వస్తున్నాయి. ప్రతి దేంట్లోనైనా మీ సన్నిధి, నీ కాపుదల మాపై ఉంచండి అయ్యా. రక్షణ పొందిన వారు ఇంకెందరో ఉన్నారు. అందరూ రక్షింపబోటకు సహాయం చేయండి. నిన్ను ప్రతిరోజు ప్రార్థించే మనస్సు మాకు దయచేయి ప్రభువా. దేవా సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకు చెల్లిస్తున్నానయ్యా. ప్రతిదినం నాయన నిన్ను ప్రార్థించే మనసు, జ్ఞానం, ఓపిక మాకు దయచేయండి తండ్రి. నిన్ను ప్రేమించి వర్ధిల్లే కృప మా అందరికీ దయచేయండి ప్రభువా. అయ్యా మేమైనా పాపంలో చేసి ఉంటే, దోషంలో ఏమైనా చేసి ఉంటే, నీ మనసును నొప్పించుంటే, నిన్ను గాయపరిచి ఉంటే మమ్మల్ని క్షమించయ్యా. మమ్మల్ని క్షమించు తండ్రి. మేము పాపులము తండ్రి, మమ్మల్ని క్షమించండి. మా పాపములన్నీ తీసివేయండి అయ్యా. మరొక్కసారి మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి నాయనా. నీకు సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాయ్యా తండ్రి. ఈ దినమంతా కూడా మాలో ఉన్న విచారమును కొట్టివేయండి. మాలో ఉన్న గలిబిలిని తీసివేయండి తండ్రి. మాకు ఆనందమును, సంతోషమును మీరు దయచేయమని నాయనా నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ నా ఈ చిన్ని ప్రార్థన యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.